సౌదీలో ఉన్న మన పిల్లల నెంబరు వీళ్ళకి ఇవ్వు. అదెందుకు? వాళ్ళకే ఫండ్ కావాలంట. ఆ, మీరు మంచి మనిషి దగ్గరే అడిగారు, నేనిస్తాను. నేను సౌదీకి కాల్ చేసి ఆ డబ్బు కూడా వృధా చేయాలా? ఎంతైనా పర్వాలేదు, అది 100 రూపాయలైనా సంతోషంగా స్వీకరిస్తాం. ఏంటి ఫారిన్ ఫండ్ మీకు ఇష్టం ఉండదా ఏంటి? ఇదిగో తీసుకోండి. ఆ ఇది రాజేశ్వరమ్మ గారంటే. ప్రసాద్, నవ్వుతూ రసీదు రాసిచ్చేయి. ఈ స్లిప్పులన్నీ వద్దు. మీరు 500కి పెట్రోల్ వేసుకోవాలి, ఇంకా భోజనం చేయాలి. మిగతా ఉంటే మాత్రం పార్టీకి ఇవ్వండి. లేకపోతే పార్టీ మీ దగ్గర ఉండదు, బ్రతకడానికి ఆరోగ్యమైన శరీరము ఉండదు. ఇక మీరు బయలుదేరతారా? ఓ వెళ్ళొస్తాం రా. ఆ, నువ్వేదో నా గురించి చెప్తున్నట్టుగా ఉందే. సొంత అనుభవంతో చెప్పేటప్పుడు అన్నీ మిమ్మల్ని చెప్పేటట్టే ఉంటుంది. ఏంటి ఆ అమ్మాయి ఇంకా లేవలేదా? చాలా టయర్డ్గా ఉన్నట్టుంది. నేను తన అసలు లేపలేదు. అరే వెళ్ళి ముందు తను లేపి మంచి టీ ఇవ్వు. వెళ్ళ. ఆ, ఇంకా ఏమైనా మనకి భారంగా అయిపోతుందేమో రామన్న. నాతో పాటు నా పెళ్ళం రాజేశ్వరి ఉన్నంత వరకు నాకు ఎటువంటి బాధాబందరీలు ఉండవు. తల్లి లే, తల్లి లేమా. ఏమైంది తల్లి? నువ్వు దేనికి భయపడకమ్మా. నిన్నిక్కడ కష్టపెట్టడానికి ఎవ్వరూ రారు. చాలా దూరం ప్రయాణం చేసి పొద్దునే వచ్చి కదా నిద్రపోయావు. సడన్ గా లేసినప్పుడు ఏమీ అర్థం కావట్లేదు కదా. ఇదిగో టీ తాగమ్మా. అమ్మా, ఆ, ఏంటమ్మా? ఇది ఎవరిల్లు? ఈ రోజు నుంచి ఇది నీ ఇల్లమ్మా. నేను ఇంకా మా ఆయన రామన్న అని అందరూ తనని ప్రేమగా పిలుస్తారు. ఆయన అసలు పేరు రామచంద్రన్. ఇంకా గోపి వాళ్ళ అమ్మాయి పార్వతి. మా అందరికీ తను మణికుట్టి. ఇప్పుడు వరకు మేం మాత్రమే ఇక్కడుంటున్నాం. ఈ రోజు నుంచి నువ్వు కూడా. నన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అన్నీ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నీకిక్కడ ఏ సమస్య రాదు బంగారం. ఇప్పుడు వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ మరచిపోయి ఏ భయం లేకుండా నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఏ వేణుగోపాల్ వచ్చి నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లే ప్రసక్తే లేదు. నాకు ఆయనకి 2 పిల్లలున్నారు. పెద్దబ్బాయి అనిల్ గల్ఫ్లో ఉన్నాడు. రెండోది అమ్మాయి అమ్ము. తన హస్బెండ్కి ఆస్ట్రేలియాలో జాబ్. అమ్ము అక్కడే ఉంటుంది. వాళ్ళిద్దరిని ఫారిన్లో వదిలేసి ఒంటరిగా ఉన్న మాకు ప్రేమను చూపించడానికి ఆ భగవంతుడిచ్చిన బిడ్డలాగా నిన్ను చూస్తున్నాం. నువ్వు చూడ్డానికి నా అమ్ములాగే ఉన్నావు. నువ్వు ఇప్పుడు అమ్మ అని పిలిచావు కదా, దూరం నుంచి చూడడానికి తను పిలిచినట్టే అనిపించింది. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది చాలా భయపడి ఉన్నావని. కొంచెంసేపట్లో గోపి వాళ్ళ అమ్మాయి మణికుట్టి వస్తుంది. తర్వాత టైం పోయేదే అస్సలు తెలియదు. తను వచ్చిన తర్వాత పక్కన ఒక చెరువు ఉంది. నువ్వు అక్కడికెళ్ళి స్నానం చేసిరా. వేణు ఇంట్లో నువ్వు అనుభవించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి. తర్వాత ఒక కొత్త బాలసుగాగా నువ్వు ఇక్కడే ఉండొచ్చమ్మా.
దొరికింది దొరికింది, రా రా రా. ఏమిటది? ఏంటో తెలీదు కానీ ఏదో దొరికింది. ఓ, అనుకున్నది ఇందులో ఉంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది పోతే ఇందులోనే ఉంటుందని. ఇలా చూడండి, అనవసరం ఏదో ఒకటి మాట్లాడకుండా ముందు మీరు దిగిరండి. దీనికి ఒక ముగింపు తెలిసేంత వరకు ఇక్కడి నుంచి రాను. ఏవే ఇందులోనే శవం ఉందంటుంటే? అదేమన్నా పడిపోయినా కొబ్బరికాయగా ఉంటుంది. ఏయ్, నువ్వు చెప్పేది నేను వినాలా? రారా ఇటువైపు. అయ్యో నెక్కరో, ఇది ఇది నీదే కదా? ఛా, ఊరుకో అన్నయ్య. మన ఊరు నుంచి బాలా ఎక్కడికి పోనే పోదు. అయితే తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఈ నిక్కర్ని కావాలవుదా? డేయ్, నువ్వు దెబ్బలు తింటావు. ఇది అరే, నాకు వద్దు. ఏమండి? తను ఎక్కడికి వెళ్ళిందని చెప్పడానికి ఒకే ఒక సమాధానం ఉంది. తను ఈ చెరువులో ఆఖరి శ్వాసను వదిలేసింది. బాల అంత తొందరగా తన జీవితాన్ని ముగించేసుకోదు. దానికి ఎవరైనా ప్లాన్ చేస్తేనే తప్ప. నాకెందుకో ఈ ఇంట్లో వాళ్ళే ఏదో ప్లాన్ చేస్తుంటారని అనిపిస్తుంది నాకు. నువ్వేంటే ఏదో సిబిఐ వాళ్ళు మాట్లాడినట్టు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు? రేయ్ ఇటువైపు రారా సుమేష్, రారా. నీకిందులో ఏదైనా సంబంధం ఉందారా? నీకు వేరే పని లేదా? ఇదేరా ఇక పైన నా పని. వేణు తిరిగి రాగానే ఇంటికి పెద్ద కొడుకుగా ముందు నన్ను అడుగుతాడు రా బాల ఎక్కడని. ఒకటి సరైన సమాధానం వాడికి నేను చెప్పాలి. అది కూడా కాకపోతే తన శవమైన నేను చూపించాలి కదా. కనిపించకుండా పోయింది మన కుటుంబంలో ఒకరు. ఎలా మనసాక్షి లేకుండా మీరు అసలు ఇలా మాట్లాడుతున్నారు? అది నా ఎక్స్పీరియన్స్ వల్ల. ఆశ, ఈ చెరువులో చాలా శవాలను నేను తీసి పెట్టాను. అదిగో ఆ కర్రతోనే శవాలన్నింటినీ తీశాడు సతీష్. ఎలాగో ఈ కర్రతో వాళ్ళకనే కనిపెట్టలేము. అది నీకు ఖచ్చితంగా తెలుసా? తప్పకుండా తెలుస్తుంది. చాలు, ఈ మాత్రం చాలు. ఈ ఇంట్లో నుంచి బాల ఒంటరిగా పారిపోవడానికి ఎటువంటి అవకాశం లేదు. అలా ఎవరు చేశారని ఆలోచిస్తున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది, అది నువ్వే. ఏరా సుమేష్, ఇక పైన సందేహం ఏమవద్దు. బాల ఇక్కడి నుంచి తప్పించుకుపోవడానికి నీ పెళ్ళమే సహాయం చేసింది. సతీష్ బావా, అనవసరంగా మాట్లాడకండి. బాలాక ఇక్కడ నుండి ఎన్నో సార్లు తప్పించాలని నేనే అనుకున్నాను. కానీ ఇప్పుడు కనిపించకుండా పోయిన దానికి నాకు ఏ సంబంధం లేదు. అది మాత్రమే కాకుండా తను మాత్రమే ఒంటరిగా బాలా వద్దని ఇక్కడ దాకా తేవడానికి ఎలా సాధ్యం? దానికి నువ్వు సహాయం చేస్తుంటావు. ఇలా చూడనా, నాకు మంచి మాటలు రావు. మీలో మీరు గొడవ పడకుండా ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి రండి. అదేగా, మీ ఆవిడ కూడా బాలావదిన మీద ఎక్కువ సెంటిమెంట్స్ ఉన్నాయి కదా. ఒకవేళ తన సహాయం వల్ల బాలావదిన తప్పించుకొని ఉండుంటే? అవునరా, నేనే బాలను తప్పించాను. మీరు నన్నేం చేస్తారేంటి? చూసావా? మీరు దయచేసి వస్తారా? అందరూ ముందు అసహ్యపడుతున్నారు. అసహ్యంతో ఏం నుంచోలేదు, సింహంలాగా నుంచున్నా. నువ్వు రారా, మనం వెళ్ళి ఎత్తుకుదాం. ఏమండి, మీరు రండి. బుద్ధి లేకుండా ఏదో చేస్తున్నారు. ఏమండి రండి అంట. అందరు పోనే, నేనే కనిపెడతాను. ఎన్ని శవాలు కర్రతో తీసుంటానో. నేను ఎలా తీస్తానో మాత్రం చూడండి. ఇక్కడొచ్చిన మార్పు నీ ముఖంలోనే కనిపిస్తుంది. అమ్ము కోసం ప్రతి సంవత్సరం పొంగల్ దీవాలి అని కొనిపెట్టిన చీరలివి. ఈ ఏప్రిల్తో తను వచ్చి 3 సంవత్సరాలవుతుంది. అప్పుడు తను 6 నెలలు కడుపుతో ఉంది. తన్నిక్కడే ఆపి అన్ని సాంప్రదాయాలు చేసి దగ్గరుండి అన్నీ చెయ్యాలని నేను ఆశపడ్డాను. కానీ ఏం జరగలేదు. 2 వారాల తర్వాత వెళ్ళిపోయింది. తన కోసం కొనిపెట్టినవన్నీ నువ్వు వేసుకోవాలని రాసిపెట్టుందేమో. బాగుంది, చాలా బాగుంది. బ్లౌజ్ కొంచెం పెద్దగా అవుతుందేమో గాని అది మణికుట్టి దగ్గర చెప్పి టైట్ చేయించుకోవచ్చులే. నీకు కుట్టడానికొస్తే నువ్వే కుట్టుకోమ్మా. అక్కడి నుంచి తెచ్చిందంతా నువ్వు వేసుకోకమ్మా. ఇలాంటి చీరలని నువ్వు కట్టుకోకు తల్లి. ఎప్పుడూ నువ్వు సంతోషంగానే ఉండాలి. ఇలాంటివి ఇంకా చాలా చీరలు బీరోలో ఉన్నాయి. నీకు నచ్చినవన్నీ తీసుకోమ్మా. ఇంకా అవన్నీ నీకే. కడుపును చూస్తేనే తెలుస్తుంది నీకు పుట్టపోయేది ఒక ఆడపిల్లని. కడుపు పెద్దగా ఉందంటే అందరూ అమ్మాయినే చెప్తారు. మనకి పుట్టపోయే మొదటి బిడ్డ మగపిల్లోడు అవ్వాలనేదే నా ఆశ. పుట్టేది ఆడపిల్ల అయితే
ఆడపిల్ల సరిగ్గా ఉండదే. మీకు జన్మనివ్వడానికి, మీకోసం జన్మనివ్వడానికి ఆడది కావాలి. కానీ పుట్టబోయే బిడ్డ మాత్రం ఆడపిల్లగా ఉండకూడదు. మనకి పుట్టే పిల్ల నీలాగా ఉందంటే నీలాంటి మృగం చేతిలో చిక్కకుండా ఉంటే తను సంతోషంగా ఉంటుంది. నీలాంటి ఒక పొగరుబోతో ఒక అమ్మాయిని పెంచడానికి నాకు అస్సలు ఇష్టం లేదు, అర్థమైందా? ఏం ఆలోచిస్తున్నావు తల్లి? ఏం లేదు. అమ్మ ఎప్పుడు అందంగా డ్రెస్ వేసుకొని సంతోషంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ అందంగా పుడుతుంది. ఇవన్నీ వద్దమ్మా. ఎందుకమ్మా, అలర్జీ ఉందా? నేను దీన్ని మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను. అలర్జీ ఏం లేదు. నవ్వాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, మంచి డ్రెస్ వేసుకోవాలన్నా భయంగా ఉంది. కాస్త నవ్వితే చాలు. ఎన్నో రెట్ల దుఃఖాన్ని నేను అనుభవించాను. అందువల్లే కష్టం అనుభవించిన వాళ్ళకే సంతోషం విలువ తెలుస్తుంది. చూడు, నీ కష్టకాలాలన్నీ అయిపోయాయి. ఇక సంతోషమైన సమయం. సంతోషంగా ఉండాలి. ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు. నువ్వు తల్లి కాబోతున్నావు. దానికి నువ్వు సిద్ధం అవ్వాలి. అసలెలా నవ్వాలో కూడా నువ్వు మర్చిపోయావు కదా తల్లి. నీ కథలన్నీ విని నన్ను నేనే మర్చిపోయి చాలాసేపు ఏడ్చాను. విన్న నాకే ఇంత బాధగా ఉందంటే అవన్నీ అనుభవించిన నీకు ఎంత కష్టంగా ఉంటుందని అర్థమవుతుంది. బాలా, నీ అన్ని కష్టాలని బాధలని పక్కన పెట్టి సంతోషంగా ఉండాలని మాత్రమే భగవంతుడు నిన్నిక్కడ పంపించాడేమో. నువ్వు బ్రతకడానికి ఇదే సురక్షితమైన చోటు. ఆహా, అమ్మాయి గారు ఈరోజు తొందరగా వచ్చినట్టున్నారు. అవును నాన్న, మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని నేను త్వరగా వచ్చేసాను. నువ్వు ఎంత త్వరగా వచ్చావో బాగా అర్థం అవుతోంది. నీ బండి ఇచ్చే స్పీడు 45 కిలోమీటర్లే కదా. అప్పుడే మైలేజ్ దొరుకుతుంది. ఇక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళి రావాలంటే కనీసం 100 అవుతుంది. అంతకంటే నువ్వు హాస్టల్లో ఉంటేమే మంచిది. ఆహా, అప్పుడు నేను ఈ తాతని బామ్మని చూడగలనా? ఆహా, నువ్వు వచ్చేసావా మణికుట్టి? తను రాకుండా ఉంటుందా ఏంటి? మీరిద్దరు కలిసి ఒక అమ్మాయిని దత్తు తీసుకున్నారని తెలిసాక ఎలా ఊరుకుంటుంది? ఎక్కడ తనను మర్చిపోతారో అని భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేసింది. మరేంటి? ఎవరు ఇంటికొచ్చినా సరే నువ్వే కదా మా బంగారం. ఏంట్రా నా వజ్రం ఇంకా రాలేదు, నేను ఎదురు చూస్తూ ఉన్నానయ్యా. చూసారా, తాతయ్యకి మాత్రమే నా మీద ప్రేమ ఉంది. నన్ను చూడకుండా చూడండి ఎలా అయిపోయారని. నేనే వాడిపోలేదు మణికుట్టి. ఇంతసేపు తోటలో పనోళ్ళతో ఉన్నాను, అందువల్ల కాస్త వాడిపోయాను. అయితే రండి, లోపల నా కొత్త గెస్ట్ కి నన్ను ఇంట్రో ఇవ్వండి. దానికి రాజేశ్వరి కరెక్ట్ అయిన మనిషి. వీళ్ళు మొదలు పెట్టు, నేను వెనకాలే వస్తాను. ఓకే బాస్, రండి. చాలా అల్లరి పిల్ల. వీళ్ళే మన ఇంటికి వచ్చిన బాలమణియా? బాలమణి కాదు, బాలసుధా. సరే బాలసుధా, నేను మిమ్మల్ని సుధాకనే పిలవనా? లేకపోతే వద్దు, బాల అక్క. అది బాగుంది. బాలక్క, ఇక పైన మన ఇద్దరం ఒకటే.
బాలా, ఇదే మా ఇంటి మణికుట్టి. చాలా అల్లరి పిల్ల. హో, మాట్లాడడం మొదలుపెట్టిందంటే అస్సలు ఓ, మాట్లాడటానికి తోడుగా ఉండటానికి ఒకరు వచ్చేసరికి నేను అపరిచితులైపోయానా? ఏమంటున్నావు? ఆ, మీరొచ్చాక నన్ను పంపించేశారు కదా, అందుకే అంటున్నాను. అయితే నిన్ను ఇక మణికుట్టి కాకుండా అపరిచిత అని పిలుద్దాం, నా సరేనా? బంగారం మీరు ఎలాగైనా పిలవచ్చు కదా బాలక్క. చూడు, నేను మణిని నీ దగ్గర వదిలేసి వెళ్తున్నాను. ఇక మీ పాటలు మీరు పడండి. హలో, ఇలాగే వెళ్తే ఎలా? మనొక సెల్ఫీ తీసుకుందాం రండి. మీరు కాస్త నవ్వండి అక్క. మణికుట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ, తాతయ్య కూడా వచ్చేసారు, రండి. మీరు ఏమైనా చేసుకోండి, కానీ నువ్వు తీసే ఫోటోల్లో బాల మాత్రం ఉండకూడదు. వాళ్ళ అత్తగారింట్లో లేవలేకున్న ఈ అమ్మాయిని మించిన బాధలకి పరిహారంగానే అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చింది. అందుకని ఆ అమ్మాయి ఇంటికి టూర్కి వచ్చినట్టుగా మీరు మాత్రం అనుకోకండి. భయపడి వచ్చేసింది. బతకాలని, కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవాలనే తను ఇక్కడికి వచ్చింది. బాలసుధ ఇక్కడ ఉందన్న విషయం మనకి, తనని ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుసు. మిగతా ఎవరికి అసలు తెలియకూడదు, అంతే. తెలిస్తే తనకు మాత్రమే కాదు, మనకు కూడా అది ప్రమాదానికి దారితీస్తుంది. సారీ తాతయ్య, నేను అంతగా ఆలోచించలేదు. అది నీ తప్పు కాదమ్మా, నీ వయసుకి అంతే ఆలోచించగలవు. అందువల్లే బాలాతో ఒక ఫోటో తీసి దాన్ని ఫేస్బుక్లో పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు. రోజు ఎవరో ఒకరిని కలిసి ఏదో ఒక చిలి పని చేసి దాన్ని ఫేస్బుక్లో పెట్టాలన్న రూల్ ఏమీ లేదు కదా, ఉందా? ఆ, అలా అయితే ఎగ్గిపెట్టి తీసుకెళ్ళి నీ బ్యాగులో పెట్టు. దీన్ని రాస్తూ ఉంటే నాకు బాగా మంట రేగుతుంది, అంతే. కానీ మీరు కూడా యూజ్ చేస్తారు కదా. ఆ, అది అనిలు అమ్ము కాల్ చేస్తేనే కదా. అయితే మొబైల్లో సినిమా చూస్తున్నారు. అది కాదు రాజేశ్వరి, ఆ మొబైల్ వాళ్ళు రాత్రవగానే 2 GB ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాన్ని వేస్ట్ చేయకూడదని నైట్ ఒక సినిమా చూసేస్తున్నాను. అది నీకు తెలియనట్టుగా అడుగుతావేంటి? నాకు సినిమా అంటే ఎంత ఇష్టం నీకు తెలుసు కదా. బాలక్క, నేను ఇక్కడికి వచ్చానంటే తాతయ్యకి సినిమాలు డౌన్లోడ్ చేసేవటం మాత్రమే నా పని అవుతుంది. తోట నుంచి వచ్చారంటే మొబైల్లో సినిమా చూడడమే తన పని. ఇలాంటి ఆయన ఈమెకి బుద్ధి చెప్తున్నారంట. ముందు మీరు సరిగ్గా ఉండండి, తర్వాత నాకు చెప్పండి, ఆ తర్వాత సరి అవుతుంది. ఏయ్, అల్లరి పిల్ల, ఆగు, ఏయ్, ఆగు, ఎక్కడికి? ఆగు, ఏయ్, నిన్ను. నువ్వు ఇక బాలకి ప్రశాంతతనివ్వవు కదా. ఏవండి, ఇంకా మనం ఎందుకు ఇక్కడ? నీకు ఆకలి అవ్వట్లేదా మణికుట్టి? హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్లో తింటుంటే వామిటే వస్తుంది, అందువల్ల నేను అక్కడ తినకుండా ఇక్కడికే వచ్చేసాను. అయితే బాలాకాన్ని తీసుకొని కిచెన్ కి రా. ఇకపైన చేయాలా? చేసి పెట్టేశాను, తీసి పెడితే చాలు. థ్యాంక్స్. ఏవండి, రండి. తర్వాత మణికుట్టి, కొత్తగా ఏ సినిమా వచ్చింది? ఇకపైన డౌన్లోడ్ చేసేస్తానని చూడండి, వెళ్ళండి. సినిమా అంట, రండి, ఇక్కడ భోజనం చేయాలి కదా. ఓ, అలాగే స్కూల్ కి వెళ్లే చిన్నపిల్లలాగా వెళ్తున్నారు. ఆ కాలంలో అందరూ తాతయ్యకి మర్యాదిస్తారు. ఆ కాలంలో అంతా తాతయ్య మౌన యాక్ట్ చేశారంట. నాన్నగారు చెప్పారు. చాలా రోజులుగా జైల్లో ఉన్నారు. ఏదో టెర్రరిస్ట్ అనుకుంటా. చాలా పెద్ద మార్పు జరిగింది తాతయ్య నాయనమ్మ పెళ్లిలో. ఇద్దరింట్లో విడిపోయారు. ఆ తర్వాత ఒంటరిగా సంపాదించే ఇదంతా. ఇద్దరు పిల్లలు, 4 వారసత్వాలు ఉన్నారు. అందరూ ఫారిన్ లోనే ఉన్నారు. బాలక్క, ఓ, నేను చెప్పింది ఏం వినలేదు కదా. అది ఎలా? మనసు ఇక్కడ ఉంటేనే కదా. నాకు మాట్లాడటానికి ఒకరు తోడుగా ఉంటారని వచ్చాను. కానీ మీరేంట్రా అని చూస్తే పాత సీరియల్ లాగా లాగ్గా ఉన్నారు. వచ్చింది వేస్ట్ అయింది. ఏంటి అపరిచిత, వెళ్ళిపోతున్నారు? ఏమన్నారు? పేరు అపరిచిత అనేగా చెప్పావు. అయితే ఓకే,
నాకు తగిన మనిషే. అరే ఏంటి బాలాక, మీరు కూడా నా సెట్టే. అపరిచిత సారీ మణికుట్టి ఏం చేస్తున్నావు? అపరిచిత అనే పిలవండి, చాలా డిఫరెంట్ గా ఉంది. పర్లేదు. నేను బీఎస్సీ నర్సింగ్ అయిపోయాక ట్రైనింగ్ లో ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ సౌదీకి వెళ్తున్నానని అనిల్ అన్నయ్య చెప్పారు. అనిల్ అనే ఎవరు? రామతాతయ్య వాళ్ళ కొడుకు సౌదీలో ఉన్నారు. వాళ్ళ కెనఫ్ లోనే కదా మీరు ఇక్కడికి వచ్చారు. అనిల్ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ రికమెండేషన్ తోనే మీ విషయం గురించి అనిల్ అన్నయ్య తాతయ్యతో మాట్లాడారు. మీకు గల్ఫ్ లో ఎవరక్క తెలుసు? మా అన్నయ్య అక్కడే ఉన్నాడు, కానీ నా పరిస్థితులేమీ మా అన్నయ్యకి తెలీదు. ఏదైనా సరే మీరు ఇక్కడికి వచ్చింది మంచిదక్క. సొంత అమ్మా నాన్నల కంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తాతయ్య నాయనమ్మ మీ మీద చూపించేది ఆ ప్రేమ ఇకపైన చూస్తారు. నేనేదో అంటానని మీరు వెతకకుండా ఊరుకోకండి. నీకు భయపడి కాదు, నాకు కాస్త ప్రశాంతత కావాలి. అందుకే వెతకడానికి వెళ్ళనని చెప్తున్నాను. ఆ ప్రశాంతత మీరేగా చెడగొట్టుకున్నారు. ఏం చెయ్యాలన్నా ఒక్క మాట నాతో అడిగుంటే ఇలాంటి సమస్యలు వచ్చేవా? కొన్ని విషయాలు అందరితో చెప్పి డిస్కస్ చేస్తూ కూర్చోలేము. ఇకపోతే అన్ని విషయాలు నీతో చెప్పే చేయాలనుకునేది ఒక విధంగా పొగరే. ఇంకా నీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మొగుడిని గుప్పుడులో పెట్టుకోవటమే. ఏదో ఒకటి మాట్లాడి మీరిద్దరు గొడవ పడకముందే నువ్వు వెళ్ళు. మనసులో ఉన్న కోపాన్నంతా బయట పెట్టనివ్వండి. అయితే మీరిద్దరూ కలిసి రోడ్డు మీదకి వెళ్ళి గొడవ పెట్టుకోండి. అలా చేస్తే ఊరు వాళ్ళన్నా చూస్తారు కదా. ఓరి దేవుడా, ఇవేం జన్మలు! ఏ విషయాలు మాట్లాడుకున్నా గొడవలతోనే బతుకుతున్నారు. తన ప్రవర్తన కూడా అలాగే ఉంది కదా. మీ ప్రవర్తన మాత్రం బాగుందా? ఇద్దరు కాస్త ఆపుతారా? నాకంటే కూడా మీ ఇద్దరికి బాలే కదా చాలా ముఖ్యమైంది. మీరెక్కడికైనా వెళ్ళి వెతికి కనిపెట్టండి. అది వదిలేసి ప్రశాంతత లేకుండా ఇంట్లో ఉండకండి. దీన్ని ఏం చేయమంటావా?